లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను. ప్రభు మనతో మాట్లాడునుగాక. దేవుని బిడ్డలారా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ వేరు వేరు స్వభావాలు, వేరు వేరు ఆలోచనలు, వేరు వేరు పద్ధతులు. దేవుని బిడ్డలారా, ఇద్దరు మంచోళ్ళే. మార్తా మంచిదే, మరియ కూడా మంచిది. ఇద్దరు మంచోళ్ళే. మంచి వాళ్ళు ఇంకా మంచి నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మంచి వాళ్ళు ఇంకా మంచి నిర్ణయం తీసుకోవాలి. జీవితానికి ఆనందాన్ని ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకోవాలి. జీవితానికి మనసుకు నెమ్మదినిచ్చే, సంతోషాన్ని ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకోవాలి. అందులో ప్రథమ స్థానం మరియకే వచ్చింది. ఆమె చెప్పండి. మరియ ఆమె నిర్ణయించుకున్న స్థలము, తీసుకున్న నిర్ణయము, చేసిన ఆలోచన చాలా శ్రేష్టమైనవి. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలంట? ఈ అనుభవంలోకి మనం అందరం వచ్చుదమగాక. దేవుని బిడ్డల, లోకంలో చాలా రకాల ముచ్చట్లు ఉన్నాయి. చాలా రకాల ముచ్చట్లు ఉన్నాయి. తెంపు ఉండదు, కట్టు ఉండదు, కొనసాగింపే. ఎంత సాగ తీసుకుంటే అంత ముచ్చట్లు వస్తూ ఉంటాయి. ద ఫైనల్ రిజల్ట్, ముగింపు వచ్చిన తర్వాత అంతిమ ఫలితం ఏంటి అంటే జీరో. దేవుని బిడ్డలారా, మరియా నీలాగే ఆడమనిషి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కానీ ఆమె ఏం చేసింది? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆడ మనిషికి ఇది చాలా చాలా అవసరం. ఈ చివరి దినాల్లో ఇది చాలా చాలా అవసరం. కుటుంబం కట్టబడాలి అంటే ఖచ్చితంగా ఆడ మనిషి ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో అక్కడ కూర్చోవాల్సిందే. ఆడ మనిషి ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా బిడ్డలు కూడా అక్కడికి వచ్చేస్తారు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. తల్లి టీవీ ముందు కూర్చుందనుకో, చెప్పండి, ఆటోమేటిక్గా బిడ్డలు. నిజం చెప్పండి అమ్మ, శ్రావణి చెప్పండి, ఎక్కడ కూర్చుంటారు? తల్లి ఎక్కడ కూర్చుంటే అక్కడే. ఇక టీవీ ముందు కూర్చున్నావో, లేకపోతే ఇంకొక దగ్గర కూర్చొని మీటింగ్ మొదలేసావో, ఇక అంతే, ఖచ్చితంగా దానికి తీంపు ఉండదు. ఇక ఆ మీటింగ్కి, ఆ ముచ్చటకు తీంపు ఉండదు. ఆటోమేటిక్గా అది నిదానంగా నీ నుంచి నీ బిడ్డలకు పాకిద్ది. అది నిదానంగా నీ నుంచి నీ బిడ్డలకు సోకిద్ది. సోకకుండునుగాక. అందరూ చెప్పండి అమ్మా, ఆమెను చెప్పండి. ఈరోజు నేను కూడా ఒక మరియలాగా ఉండాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటే, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ
కొనియాడబడును. ఆమని చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ఇప్పుడు మన కంటి ముందు లేదు. మరియా ఇప్పుడు మన కంటి ముందు లేదు. కానీ ఆమె సాక్ష్యం ఉంది, ఆమె పేరు ఉంది. ఒక మంచి సాక్ష్యము, మంచి గుర్తింపు ఇప్పటికీ మన మధ్యలో ఆమె నిలబెట్టుకుంది. రేపు నీవు దాటిపోయిన తర్వాత ఉంటావా? ఉంటానో చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పం. రేపు నీవు దాటిపోయిన తర్వాత నీవు నీ బిడ్డల దగ్గర ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒక మంచి సాక్ష్యం నువ్వు సంపాదించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తనకున్న సమయాన్ని ఎక్కడ గడపాలో, ఎలా వినియోగించుకోవాలో చక్కగా ఆమె తెలిసిన స్త్రీ, తెలివైన జ్ఞానవంతురాలు. ఆమె జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకుంటుంది. హల్లెలూయా చెప్పండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఆమె తెలివైన స్త్రీ. నువ్వు ఒక్కదాను బాగుంటే సరిపోదు, నీ వెనక నీ బిడ్డలు కూడా బాగుంటేనే రేపు నీ భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నువ్వు బాగున్నావు, నీ ఆలోచన తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు, పోతున్నావు. కానీ నీకు తగ్గట్టుగా ప్రియ దేవుని బిడ్డరా, రేపు భవిష్యత్తులో నీ బిడ్డలు కనుక వాక్యానుసారంగా లేకపోతే నీకు ప్రశాంతత అనేది నీకు దూరం అయిపోతుంది. సమాధానము, నెమ్మది అనేది నీకు దూరం అయిపోతుంది. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఒక్కసారి నువ్వు నిదానించి యోచన చెయ్యి. నువ్వు ఏం వింటున్నావో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒక్కసారి పరిశీలన చెయ్యి. పురుషులు కూడా ప్రయత్నం బిడ్డారా, ఖచ్చితంగా పిల్లలు అంటారు, అచ్చం వీడి నానబుద్ధేరా అంటారు. అచ్చం ఈ పిల్లకి వీళ్ళ నాన్న పోలికే అంటారు. అచ్చం ఈ పిల్లలు ఆ తల్లి పోలికేరా అంటారు. రూపాన్ని చూసి పోలిక కాదు, అసలు జీవితాన్ని చూసి అచ్చం ఈ తల్లి బుద్ధులే వచ్చిందిరా. ఏ బుద్ధులు రావాలి? పోలిక ముక్కు మా నాన్న పోలికే, మా తాత ముక్కే, మా నాయనమ్మ ముక్కే, మా అమ్మ ముక్కే అనేసి, నా ముక్కే అనేసి మురుసుకోవడం కాదు. ప్రతి ఈ పోలిక కాదు. నీ బుద్ధి, వాక్యానుసారమైన బుద్ధి ఏదైతే నువ్వు కలిగి ఉన్నావు అది నీ బిడ్డలకు సోకితే, అచ్చం వీళ్ళమ్మ ఎంత ప్రార్థనా పరురాలో ఈ బిడ్డ కూడా అంతే ప్రార్థనా పరురాలు, ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తుంది అని చెప్పుకునే విధంగా నీ కుటుంబం కట్టబడునుగాక. ఆమని చెప్పండి. ఈనాడు ఈ చివరి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా సరే వాక్యం వినబడుతుంది, కానీ వాక్యానికి కట్టుబడే వాళ్ళు కనబడట్లా. వాక్యానికి కట్టుబడేవాళ్ళు, నిలబడేవాళ్ళు కనబడట్లేదు. నువ్వు కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మార్త తను చేసినటువంటి పొరపాటు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో ఎక్కువగా ఈ గ్రూపే ఉంది. ఏ గ్రూప్ ఇది? తొందర ఎక్కువ. అమ్మాయికి అంతా తొందర ఎక్కువ, అమ్మాయికి తొందర ఎక్కువ అనే గ్రూప్ ఎక్కువైపోయింది. అబ్బాయికి తొందర ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ప్రశాంతంగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని గడుపుతూ ఉంది. ఆయన చక్కటి మాటలు ఆమె వింటూ ఎంతగానో ఆనందిస్తూ ఉంది. సమయాన్ని కూడా మర్చిపోయింది. అక్క ఏం చేస్తుందో విన్న విషయం కూడా మర్చిపోయి ఆ మాటల మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు అనేది కూడా యోచన చెయ్యాలి. దేవుని కలిగి ఉన్నాను, లేక యేసయ్యను కలిగి ఉన్నాను అనేటువంటి ఒక అభిప్రాయంలో నువ్వు ఉన్నావా, లేక నిజముగా నేను ఆయనను అనుసరిస్తున్నాను అనేటువంటి ఒక వాస్తవికతను కలిగి ఉన్నావా? యోచన చేయి. భ్రమలో ఉండొద్దు. యేసుప్రభువు ఆ ఇంటిలో ఉన్నాడు, కానీ చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలు. యేసుప్రభువు ఉంది ఎక్కడ? ఆ ఇంటిలో ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత ఉండాలి, నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. కానీ మరియలో ఏముంది? విచారం ఉంది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అంటాడు 41వ వచనంలో, అందుకు ప్రభువు, మార్తా
మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి. చెప్పండి, ఒక మనిషికి విచారం ఎప్పుడు వస్తుంది? పని ఎక్కువైనప్పుడు. పని ఎక్కువైంది, పని పెంచుకోవటం, శక్తికి మించిన పని పెట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో అందరి మీద రంకెలేస్తూ ఉంటారు. మీకు అర్థం కాల. కొంతమంది శక్తికి మించిన పని పెట్టుకొని ఆ చిరాకు ఆ పరాకు ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. అవునా కదా? అవునన్నా అని చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? మరి దేవుని బిడ్డలారా, మార్తా అనేకమైన పనులు పెట్టుకుంది. విలువైన సమయాన్ని మిస్ అవుతూ ఉంది. సంతోషంగా గడపాల్సిన సమయాన్ని మిస్ అవుతూ ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను, ₹1 పోతే నువ్వు మళ్ళీ సంపాదించుకోవచ్చు. బంగారం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏది పోగొట్టుకున్నా నువ్వు తిరిగి మళ్ళీ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. కానీ సమయాన్ని మిస్ అవుతే కదా, సమయాన్ని కనుక నువ్వు మిస్ అయితే నువ్వు మళ్ళీ ఎప్పటికీ తిరిగి నువ్వు సంపాదించుకోలేవు. మార్తా విలువైన సమయాన్ని, యేసయ్యతో గడపాల్సిన సమయాన్ని మిస్ అవుతూ ఉంది. యేసయ్యతో గడపాల్సిన సమయాన్ని మార్తా మిస్ అయింది కాబట్టి, మిస్ అవుతూ ఉంది కాబట్టి ఆమె జీవితంలో ప్రశాంతతకు బదులు, సమాధానానికి బదులుగా విచారము చోటు చేసుకుంది. హృదయంలో విచారం. తర్వాత పై మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విచారము కలిగి తొందరపడుచున్నావో. తొందర ఎక్కువైపోయింది. ఇక ఈ చివరి దినాల్లో ఎవరిని కదిలించినా ఇదే. ఎవరైనా కదిలించు, అబ్బాయికి తొందర ఎక్కువ, అమ్మాయికి తొందర ఎక్కువ, అమ్మాయికి తొందర ఎక్కువ, అబ్బాయికి తొందర ఎక్కువ. తొందర ఇది చాలా చాలా ప్రమాదకరము. కుటుంబాలకు ప్రమాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో ఆ తొందర అనేది ఉంటే దాన్ని తీసేసుకో. నీ కుటుంబం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే గుర్తుపెట్టుకో మాట, నీ కుటుంబం సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే నీలో ఉన్న నీవు గ్రహించిన తొందర అనేది ఏదైతే ఉందో దానిని వెంటనే ఆలస్యం చేయకుండా నీ నుంచి కట్ చేయి, తీసేసాయి. మంచిది, బాగుపడతావు, కుటుంబం బాగుపడుద్ది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు అంట, కానీ ఏంటమ్మా, నోరు జారితే అంటే ఒక్కసారి మాట స్లిప్ అయ్యావంటే కదా, అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టమైపోతా ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, మార్తా ఇక్కడ నోరు కూడా స్లిప్ అయింది, నోరు జారింది. ఏమని జరుగుతా ఉంది? ప్రభా, నీకు చింత లేదా? ఒక మనిషికి విచారం ఎక్కువైనప్పుడు, తొందర ఎక్కువైనప్పుడు కనబడేటువంటి మొదటి లక్షణం తెలుసా? నోరు జారటం. ఒక మనిషికి విచారం ఎక్కువైనా, తొందర ఎక్కువైనా కనబడేటువంటి మొదటి లక్షణం, ఈ అబ్బాయికి విచారం ఎక్కువైంది, ఈ అబ్బాయికి తొందర ఎక్కువైంది అని గుర్తించడానికి మొదటి లక్షణం నోరు జారటమే. అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. నోరు జారటం. కొంతమందికి ఇదొక అలవాటు, నోరు జారటం. నోరు జారటం ఇదొక అలవాటైపోయింది. జీవం గల దేవుని సంఘంలో ఉన్నవారు ఎవరైతే అలా ఉండకూడదుగాక. యోచించి, నిదానించి, ఆలోచించి మాట్లాడాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎక్కడ ఈ మాట? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 చదువుకుందాం. చదవమ్మా. మా క్షమించండి, 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక. అమ్మ ఆగండి, ఒక నిమిషం ఆగండి. అందరూ ఇంకా బైబిల్ తీయాలి. యాకోబు పత్రిక ఎక్కడ దేవులాడుతున్నారు, తీయకుండా తీసినట్టు కూడదు. నేను గబుక్కుని ఇప్పుడు నువ్వు చదవయ్యా అంట, లేదా నువ్వు చదవమ్మ అంట. తీయకుండా తీసినట్టు కూడా బాకండి. అందుకే మీకు చాలాసార్లు ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పానమ్మా? ఖచ్చితంగా ప్రతిరోజు కాసేపు ఇంట్లో కూర్చొని చక్కగా బైబిల్ చదువుకోండి. హల్లెలూయా చెప్పండి. నువ్వు రూపాయిని చూసినప్పుడు ఎంత సంతోషపడతావో
బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువగా నువ్వు సంతోషపడాలి. బైబిల్ తెరిచి నువ్వు చదివితే నీ ముఖం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకు ఈ మాట. హల్లెలూయా చెప్పండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడుంది దొరికింది అందరికీ? ఇంకా దోలాడుతున్నారు, యవనస్తులు ఇంకా దోలాడుతున్నారు. 19వ వచనంలో, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. ఇది గుర్తుపెట్టుకే మాట. మాటలాడుటకు నిదానించాలి. ఎంతమందిలో నిదానం అని చెప్పండి. ఎన్నిసార్లు మనం వాక్యం విన్నాం కదా. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కోపం వచ్చిన మాట మాట్లాడొద్దాం. తొందర ఎక్కువైందని ఇష్టానుసారంగా నోటికి పని చెప్పొద్దాం. తర్వాత మరి నీవే పశ్చాత్తాపడాలి, తర్వాత నీవే బాధపడతావు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యము నిత్యము మనకు నేర్పిస్తూ ఉంటుంది, మనము నిత్య విద్యార్థులంగా ఉంటే. ఇక్కడేముంది? ప్రతి మనుష్యుడు వినుటకు. అందుకనే ఇంగ్లీష్లో ఒక చక్కటి కొటేషన్ ఒకటి ఉంది, టాక్ లెస్ డూ మచ్. తక్కువ మాట్లాడు, ఎక్కువ చేయి. తక్కువ మాట్లాడు. ప్రతి దేవుని బిడ్డలారా, యోచించి మాట్లాడు. తొందర ఎక్కువైందని, పని ఎక్కువైందని, ఎదుట ఉన్నది ఎవరో కూడా మర్చిపోయి మాట్లాడే స్థాయికి వెళ్ళొద్దా. ఎదుట ఉన్నది ఎవరో కూడా మర్చిపోతున్నావు. కొన్ని సందర్భాల్లో ఎవరితో మాట్లాడుతున్నావు కూడా మర్చిపోతున్నావు. ప్రతి దేవుని బిడ్డ, ఇక్కడ మార్త ప్రభువుని మాట్లాడుతూ ఏమంటుంది తెలుసా? నీకు చింత లేదా ప్రభా? నీకు చింత లేదా? అంటే ఎదుట ఉన్న వారిని మర్చిపోయే స్టేషన్కి వెళ్ళిపోతారు తొందర ఎక్కువైనప్పుడు. గుర్తుపెట్టుకో, తొందర ఎక్కువైనప్పుడు ఎదుట ఉన్నది ఎవరో కూడా మర్చిపోయి నోరు బారేసుకుంటా ఉంటారు. మాటలాడుటకు నిదానించువాడు కోపించుటకు. అబ్బాయికి ముక్కు మీద కోపం, అమ్మాయికి ముక్కు మీద కోపం. ముక్కు మీద కోపం అంట. అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ముఖంలో కూడా అది కనబడుతుంది. ఏది? కోపం. ఎలా బబ్బులు వేసినారా అప్పుడు ముగ్గోళ్ళు? మీకు అర్థం కాల. ముక్కుపై తెలిసిపోతుంది కోపం. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా కోపం వచ్చినప్పుడు అద్దం ముందుకెళ్ళి ముఖాన్ని చూసుకోండి, ఫోటో తీసుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్లో సెల్ఫీలు వచ్చినాయిగా, ఫోటో తీసుకోండి. సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు అద్దం ముందుకెళ్ళి ఫోటో తీసుకోండి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ వాట్సాప్లో స్టేటస్లో పెడతావు. కోపంగా ఉన్నప్పుడు తీసిపెట్టు నీకు దమ్ముంటే. మీకు అర్థం కాల. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు అది తగదు. కోపం అనేది మంచిది కాదు. కుటుంబాలకు మంచిది కాదు, భార్య భర్తలకు మంచిది కాదు, బిడ్డలకు మంచిది కాదు. అది ఎవరికైనా మంచిది కాదు. తన కోపమే, సుష్మా వింటున్నావా? ఇటే చూడు, మీ అబ్బాయిలు ఇటే చూడు. తన కోపమే తన శత్రువు. ప్రతి దేవుని బిడ్డ, నీ శత్రువు ఎవరో కాదు, నీలో దాగి ఉన్న కోపమే నీ శత్రువు. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం, మాటలాడుటకు నిదానించాలి, కోపగించడానికి నిదానించాలి. ఆ విధంగా నీవు ఉండాలి అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. ఇక్కడ మార్త విచారం వచ్చిందని, తొందర ఎక్కువైందని, ఎదుట ఉన్నది ఎవరో కూడా మర్చిపోయి నోటికి పని చెప్పింది. ప్రభా, నీకు చింత లేదా? నీకు విచారం లేదా? నేను ఒక్కదాన్ని పని చేస్తా ఉంటే ఆమె వచ్చి నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలు వింటా ఉంటే నువ్వు చూస్తున్నావుగా, పంపించచ్చు కొద్దిగా. ప్రతి దేవుని బిడ్డలారా, పని కొద్దిగా తగ్గించుకోండి. ఇప్పుడు ఒక సూత్రం ఒకటి ఉంది, టైం ఈజ్ మనీ అంట. ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటేనే రేపు ముసలితనంలో అక్కడికి వస్తుందంట. అసలు రేపు నువ్వు ముసలోడు వేదాకా నువ్వు వంటవని గ్యారంటీ ఉందా?
అసలు గ్యారంటీ ఉందా? దేవుని డబ్బులుంటే నాకు సెక్యూర్ ఉన్నట్టే అనుకుంటున్నారు, డబ్బులు నాకు భద్రత ఉన్నట్టే అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా నీ ధనము, నీ ఆస్తి అక్కడకు రాదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏది నీకు అక్కడికి రాదు, దేవుడే నీకు అక్కడికి వస్తాడు. నీ నోరు మంచిదైతే నీ తోటివారు నీతో ఉంటారు, నీ నోరు మంచిది కాకపోతే నీ తోటివారు కూడా నీకు దూరం అవుతారు. దేవుని బిడ్డరా, నీలో ఉన్న కోపం చేత నీ తోటి వారిని నువ్వు దూరం చేసుకోవద్దు. నీలో ఉన్న తొందరను బట్టి నీ తోటి వారిని నువ్వు దూరం చేసుకోవద్దు. నీకు ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నలుగురు సంపాదించుకో, నలుగురు దూరం చేసుకోవద్దు. హల్లెలూయా. నేను నిప్పు, నేను అది ఇది అనేసి అందరూ అది ఇది అనేసి కొంతమంది నేనే నీతిమంతురాలుగా ఎవరికి వాళ్ళు చూపించుకుంటూ దేవుని బిడ్డరా అయిన వారిని, దగ్గరున్న వాళ్ళని, స్నేహితులను, బంధువులను దూరం చేసుకుంటున్నారు. అలా ఉండకూడదు. ఇక సాధ్యమైతే, చేతనైతే వారిని దగ్గర తీసుకో, వారిని సంపాదించుకో. దేవుని బిడ్డరా, ఉన్నవారిని నీ కోపం చేత దూరం చేసుకోవద్దు. ఉన్నవారిని నీ కోపం చేత, నీ తొందర చేత నువ్వు దూరం చేసుకోవద్దు. ఎదుటి మనిషిని గాయపరచొద్దు. అందరూ నన్ను గాయపరిచారు, నన్ను బాధ పెట్టారు అనుకుంటున్నావు, కానీ అసలు నువ్వు ఎప్పుడైనా ఒకటి గమనించావా? నేను ఎవరినైనా గాయపరుస్తున్నానా, నేను ఎవరినైనా బాధ పెడుతున్నానా అని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అలా ఆలోచించలేకపోతున్నావు? నా వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా? నా వల్ల ఎవరినైనా దుఃఖంలో ముంచే పరిస్థితి ఉందా నా వల్ల అని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతే? అందరు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, అందరు నన్ను తక్కువ చూస్తున్నారు, అందరు నన్ను గాయపరుస్తున్నారు, అందరు నన్ను నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నానా? కోపం చల్లారిపోయిన తర్వాత కదా, కోపం చల్లారిపోయిన తర్వాత తుఫాను వచ్చిపోయినట్టు పోతాయి, కానీ చివరికి అక్కడ ఎవరు ఉండరు, నీతో శూన్యమైపోతాయి, నష్టపోతావు, నిన్ను ప్రేమించే వారిని కోల్పోతావు, నీతో ఉండేవారిని దూరం చేసుకుంటావు. దేవుని బిడ్డరా, నీ కోపమును విడిచిపెట్టావు. యేసు ప్రభువారిని ఈ స్త్రీ ఏమందంటే, నీకు చింత లేదా? నీకు చింత లేదా ప్రభువా? అసలు యేసు ప్రభుని ఇంటికి పిలిచింది ఎవరో చెప్పండి. అసలు యేసు ప్రభుని ఇంటికి రమ్మని పిలిచింది ఎవరో? మార్తే. చూద్దాం 38వ వచనంలో, మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా చెప్పండి. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. కానీ ఇప్పుడు ఆమె అంటుంది, ఏమంటుంది తెలుసా? నీకు చింత లేదు ప్రభువా? దేవుని బిడ్డలారా, ఈ వీళ్ళిద్దరిలో తెలివైన స్త్రీ, జ్ఞానవంతురాలు ఎవరై అంటే మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళే. ఎవరు? మార్త. ఆమె తీసుకున్న నిర్ణయం తెలుసా? ఆయన పాదాల దగ్గరే నాకు సమస్తము దొరుకుతుంది, అదే నా ప్రపంచం, ఆయన పాదాలే నా ప్రపంచం, నా జీవితం, నా ఆనందం. ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకుంది, అన్ని పక్కన పెట్టేసింది, ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడింది ఆమె. హల్లెలూయా చెప్పండి. 42వ వచనం ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. హల్లెలూయా చెప్పండి. ఎవరు తెలివి? ఇద్దరు మంచోలే. మంచివారు ఎప్పటికీ ఇంకా మంచి ఆలోచన, మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుని బిడ్డలు, ఇక్కడ వాక్యం సెలవేస్తున్న ప్రభు అన్నాడు, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. గుర్తుపెట్టుకే మాట. మనం అనుకుంటా ఉంటాం అవసరాలు చాలా ఉన్నాయి, అవసరాలు చాలా ఉన్నాయి అనుకుంటాం. దేవుని బిడ్డ, ఈ అనవసరమైన అవసరాల కోసము సమయాన్ని వృధా చేస్తున్నావు, కానీ అసలు నిజమైన అవసరం ఏదో తెలుసుకున్న వాళ్ళే, గ్రహించిన వాళ్ళే జ్ఞానవంతులు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. అనవసరమైన అవసరాల కోసం
సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు వీటిని గురించి చింతించొద్దు అన్నాడు. ఇప్పుడే దేవుని బిడ్డనా, అపొస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకములకు వస్తూ ఏమీ తీసుకుని రాలేదు, పోతూ ఏమీ తీసుకుని పో. ఇవన్నీ అనవసరమైన అవసరాలే. కొంత మట్టుకే ఇది కొంత మట్టుకే. ప్రియ దేవుని బిడ్డనా, అసలు లైఫ్లో నిజమైన అవసరం ఏంటి, ఆ అవసరాన్ని తీర్చుకునే వాళ్ళే జ్ఞానవంతులు. మరియా, ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ఆ అవసరం, నిజమైన అవసరం ఏంటో ఆ అవసరాన్ని ఎవరు తీరుస్తారో తెలుసుకుంది కాబట్టి ఆయన పాదాలను ఆశ్రయించింది. హల్లెలూయా చెప్పండి. ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. ద బెస్ట్ థింగ్, బెస్ట్ వన్, బెస్ట్ చాయిస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్తమమైన దానిని ఆమె ఏర్పరచుకుంది. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇది స్వయంగా ప్రభువు ఇచ్చిన గొప్ప సాక్ష్యం. ఇది ప్రభువు ఇచ్చిన గొప్ప సాక్ష్యం. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేసే కోరిక, ఆలోచన నీకుంటే ఏది ముఖ్యమైనదో, ఏది అవసరమైందో నువ్వు తెలుసుకొని ఖచ్చితంగా ఆయన పాదాలను చేరుకోవాల్సిందే. ఆయన పాదాలను చేరుకుంటే ఖచ్చితంగా నీకు అక్కడ దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గర ఏం దొరికింది? అక్కడ ఏం దొరికింది ఆమెకు? ఆయన బోధ, ఆయన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బోధించాడు, ఆమె వింటూ ఉంది, సమయం మర్చిపోయింది, పని మర్చిపోయింది, ప్రశాంతంగా సంతోషంగా ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఉంది. ఏమర్థమవుతుంది మీకు? 119 కీర్తనలో 119 కీర్తనలో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ 119 కీర్తనలో ఉన్నాయి. మీ ముందు నేను ఒక ప్రశ్న ఉంచాలి అని ఆశపడుతున్నా. ఎంతమంది ఎన్నిసార్లు కనీసం ఒక్కసారైనా 119 కీర్తన మనసు పెట్టి చదివారా? చదివామన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. 140వ వచనం, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అదిలో చెప్పండి. ఆయన మాట, ఆయన బోధ ఎటువంటిది అంటే స్వచ్ఛమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, 119 కీర్తనలో 50వ వచనంలో ఒక మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అదిలో చెప్పండి. ఏది కావాలి మనిషికి? ఏది కావాలి? నెమ్మది కావాలి. నెమ్మది కావాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉన్నా ఒట్టిదేనట. విస్తారమైన ధనం ఉండటం కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తినటం మేలు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము నువ్వు వింటే, మనసు పెట్టి వింటే ఖచ్చితంగా నీవు నీ బాధను మర్చిపోతావు. బాధ స్థానంలోకి నెమ్మది వచ్చింది. నెమ్మదిని కలిగి ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి కావలసింది ఇదే. ఈ దినాల్లో నెమ్మది కావాలి. నెమ్మది లేకుండా నీకు ఎంత విస్తారమైన ధనం ఉన్నా సరే నీకు ఉపయోగం ఉండదు. జీవితంలో విలువైన మధురమైన క్షణాలను నువ్వు మిస్ అవ్వద్దు. భూమి మీద మనం ఉండేది కొంతకాలమే. ఈ తాత్కాలికమైన ఈ జీవితంలో మనిషికి కావలసిన ముఖ్యమైనది నెమ్మది. ఆ నెమ్మది ప్రతి కుటుంబానికి ఉండనుగాక. ఆమని చెప్పండి. నెమ్మది ఎందుకు మిస్ అవుతున్నావు అంటే, శక్తికి మించిన పనులు పెట్టుకొని, అత్యాశలు పోయి తీరని కోరికల కోసం వెంపర్లాడుతూ చాలామంది నెమ్మదిని కోల్పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
మనం ఈ లోకంలోకి వస్తూ ఏమి తీసుకుని రాలేదు, పోతూ పోతూ ఏమీ తీసుకొని పోము. ఏమి తీసుకొని పోలేము. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకుంటే అసలు ముఖ్యమైన అవసరం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు తెలుసుకుంటావు. ప్రభు ఏమన్నాడు? అవసరమైంది ఒకటే, ఆయన పాదాల దగ్గర ఆయన బోధ వినటం. ఆయన బోధ వినటానికి పరిగెత్తుకుంటూ రావాలి, ఆయనతో గడపటానికి ఆతృతగా రావాలి. ఆకలితో ఉన్న వ్యక్తి ఏ విధంగా భోజనం చేస్తాడో దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర గడపటానికి అలా వస్తే ఖచ్చితంగా నీ ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది. తీరునగాక. ఆకలి కలగాలి, వాక్యం కొరకు ఆకలి, ఆయన సన్నిధి కొరకు ఆకలి. దేవుని బిడ్డలారా, మరియా అటువంటి ఆకలి కలిగి ఉంది. ఆయన సన్నిధికి మించిన ప్రపంచం మరొకటి లేదనుకుంది. ఆయన సన్నిధికి మించిన విలువైనది మరొకటి లోకంలో లేదు అనుకుంది. ఆయన పాదాల దగ్గర గడుపుతూ ఉంది. ఈ అభివృద్ధి అనే ఈ ముసుగులో పడి, దేవుని బిడ్డలారా, భ్రమలో పడి మార్త ఏ విధంగా కొట్టుకుని పోతా ఉందో ఆ విధంగా వెనకాల పడి కొట్టుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అభివృద్ధి, డెవలప్మెంటు, అభివృద్ధి. ఈ చివరి దినాల్లో ఎక్కువగా ఈ మాటలే వినబడుతూ ఉన్నాయి. అసలు నీ బ్రతికెంతో నీకు అర్థం కావట్లా, నీ ఆయుష్ ఎంతో నీకు అర్థం కావట్లా, నీ ఆరోగ్యం ఎంతో నీకు అర్థం కావట్లా. అభివృద్ధి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పటికో సంవత్సరం తర్వాత జరగబోయేది ఇప్పుడే ఆలోచించి ఈరోజు సంతోషంగా గడపాల్సిన మధురమైన క్షణాలు దుఃఖంతో నువ్వు గడుపుతున్నావేమో. రేపటి దినం రేపటి గురించి విచారించాలి. ఈ రోజు గురించి ఈరోజే, రేపటి దినం గురించి నువ్వు విచారించొద్దు. రేపటి గురించి నువ్వు ఆలోచించి ఈరోజు సంతోషంగా గడపాల్సిన సమయాన్ని దుఃఖంతో గడిపితే నీకు ఉపయోగం ఏంటి? దేవుని బిడ్డలారా, ఈమె వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవాలా. ఎవరు? మరియా. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన మాట వినాలి. అక్కడ దానికి మించిన ప్రపంచమో, దానికి మించిన ఆస్తి, దానికి మించిన విలువ ఈ లోకంలోకి ఎక్కడ లేదో అనుకుందామంతే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఎలా ఉన్నావు? అభివృద్ధి అనేటువంటి ముసుగులో పడి మార్తలాగా కొట్టుకుని పోతున్నావా? నాకు ఆయన పాదాలే విలువైనవి, ఆయన సన్నిధి నాకు విలువైందని మరియలాగా ఆయన పాదాలను కుదురుగా కూర్చొని మనస్సు నిండా నెమ్మది నింపుకునే స్త్రీగా నువ్వు ఉన్నావా? పురుషునిగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించేయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు అన్నారు, ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఈరోజు నువ్వేం ఏర్పరచుకున్నావు? ఈరోజు నువ్వేం ఏర్పరచుకున్నావో దానిని బట్టి రేపటి దినం నీకు సంతోషం మిగిలింది. ఈరోజు నువ్వేం ఏర్పరచుకున్నావో ఆలోచన చేయి. నీ మనసులో ఏది ఉందనో ఆలోచించేయి. ఉత్తమమైనదేనా అది ఆలోచించే. బెస్ట్ థింగ్, బెస్ట్ చాయిస్. దేవుని బిడ్డరా, ఈ ఉత్తమమైనది నిజంగా నువ్వు ఏర్పరచుకుంటే అది ఎప్పటికీ అది నీ నుంచి అది దూరం కాదు, తీసివేయబడదు అని ప్రభువు చెప్పాడు. మరియా ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయింది. రేపు నీ బిడ్డలు, నీ మనవలు, నీ మనవరాలు నీ గురించి చెప్పుకోవాలి. రాబో తరాల్లో ఎలా ఉందో ఎవరు చెప్పుకోవాలి. అసలు ముందు నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ మనవలు, నీ మనవరాలు, నీ బిడ్డలు చెప్పుకోవాలి. ఇదిగో మా అమ్మ ఇలా ప్రార్థనా పరురాలు, మా అమ్మ ఇలా ప్రార్థనా పరురాలు, ఇంట్లో చక్కగా కూర్చొని ప్రార్థన చేసేది, మా డాడీ ఈ విధంగా ప్రార్థన చేసేవాడు, మా డాడీ ఈ విధంగా బైబిల్ చదివేవాడు, మా మమ్మీ ఇలా కూర్చొని ప్రార్థన చేసేది, ఇలా బైబిల్ చదివేది అని నీ బిడ్డలు నీ గురించి చెప్పుకోవాలి. వారి బిడ్డలు చెప్పుకోవాలి. మరే గురించి ఈరోజు మనం ఎలా చెప్పుకుంటున్నామో నీ గురించి, మన గురించి రేపు రాబో తరమో, మన కడుపు పుట్టిన బిడ్డలో మన కుటుంబ సభ్యులు చెప్పుకోవాలి. అది చెప్పండి. అయిపోయింది. ఈ 2025 సంవత్సరము ఈ నెల కూడా అయిపోతా ఉంది. మళ్ళీ రేపటి నుంచి కొత్త నెల రాబోతూ ఉంది. కనీసం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఆయనతో మనం గడిపే విధంగా, ఆయనతో మనం నడిచే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సాగేదా యేసు నీతో, నీ సాగేదా యేసు నీతో,
నీ సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా నే వెళ్ళేదా పరమున చేరగా నే వెళ్ళేదా ఆనోకు వలె సాగేదా నీ సాగేదా యేసు నీతో హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేసి అనుభవంలోకి నీవు రావాలి. ఏదో చివరి ఆదివారం మనం ఇందులో చేయబెడదాం వెళ్ళిపోదాం కాదు. నిజంగా ఆయనతో సహవాసం చేసేటువంటి గడిపే అనుభవంలోకి మనం రావాలి, ఎదగాలి. యేసుప్రభు వారు అన్నారు, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందని. ఈరోజు నీ గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఒక్కసారి మోకరించండి, యోచన చేద్దాం, పరిశీలన చేసుకో.